తవ్వే కొద్దీ అక్రమాలు, వెతికే కొద్దీ పాపాలు. కోట్ల రూపాయల నగదు, కిలోల కొద్దీ బంగారం, విలాసవంతమైన ఇళ్ళు, భారీగా స్థలాలు. ఇవి ఏసీబీకి చిక్కిన ఇంజనీరింగ్ చీఫ్ గంగాధరం ఆస్తులు. బ్యాంక్ లాకర్లలోనూ కుప్పలు తెప్పలుగా ఆస్తులు బయటపడ్డాయి. ఆయన గారి ఆస్తులను చూసి ఏసీబీ అధికారులే షాక్ అవుతున్నారు. ఏసీబీ అధికారుల తనిఖీల్లో బయటపడిన అక్రమాస్తుల విలువ 130 కోట్ల పైమాటే. R&B అధికారి గంగాధరానికి చెందిన 9 లాకర్లను ఏసీబీ అధికారులు తెరిచారు. వాటిలో 2 కిలోల బంగారం, నెల్లూరులో 9 ఎకరాల భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు, 29 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ను గుర్తించారు. ఆ మొత్తం ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. గంగాధరం కుటుంబ సభ్యుల పేరున మరో 50 లక్షల బ్యాలెన్స్ కూడా సీజ్ చేశారు. మనకుంటే సమాచారం ప్రకారంగా అది 8 కోట్ల పైబడి అతను ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్టుగా ఉంది. అది ప్రైమా ఫేసి కేసు ఉంది, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. దానికి అనుగుణంగా అతన్ని నిన్న స్పెషల్ జడ్జి గారి దగ్గర విశాఖపట్నంలో ప్రవేశపెట్టాం. దాని మీద అతను 13వ తారీఖు వరకు జ్యుడిషియల్ కస్టడీ ఇవ్వడం జరిగింది. అవినీతి అక్రమాలతో 100 కోట్ల ఆస్తులు కూడబెట్టిన రోడ్లు భవనాల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ గంగాధరంకు ఏసీబీ ప్రత్యేక న్యాయమూర్తి 13 రోజుల రిమాండ్ విధించారు. గంగాధరానికి హైదరాబాద్లోని ప్రశాంత్ నగర్, కూకట్పల్లి, జూబ్లీహిల్స్ ఏరియాల్లో ఆస్తులున్నాయి. ప్రశాంత్ నగర్లో రాంకీ విల్లా విలువే సుమారుగా 8 కోట్లుంటుందని అంచనా. కూకట్పల్లిలో 6 కోట్ల విలువైన ఇల్లు, 40 లక్షల నగదు, 15 లక్షల విలువైన బంగారం, 8 ప్లాట్లు గుర్తించారు. ఈరోజు హైదరాబాద్లో 7 లాకర్స్ సెర్చ్ చేస్తామండి. అందులో మనకి సుమారుగా 2 kgs ఆఫ్ గోల్డ్ బయటకు వచ్చిందండి. ఆ 2 kgs ఆఫ్ గోల్డ్తో కాకుండా 4 acres ఆఫ్ ల్యాండ్ ప్లస్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ దొరికినాయి. ఆ 4 acres ఆఫ్ ల్యాండ్ కూడాను నెల్లూరులో 1,53,00,000 కూడాను మనం సీజ్ చేసాం. అట్లానే బ్యాంక్ బ్యాలెన్స్లు ఏవో శాలరీ అకౌంట్లో 21 లక్ష ఉంది. అలానే ఒక కంపెనీలో ఏవో డాక్టరు సన్ను పెట్టిన కంపెనీలో ఐమాజిక్స్ పొలారిసిస్ ప్రైవేట్ లిమిటెడ్ అని అందులో 24 లక్షలు ఉంది. ఇతర ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద 6 లక్షలు, మొత్తం 50 లక్షలు బ్యాంక్ బ్యాలెన్సెస్ ఈరోజు ఉన్నాయి. ఇవన్నీ మొత్తం సీజ్ చేస్తున్నామండి. మొత్తం సుమారుగా మనకి 10 కోట్ల పైన ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్లుగా మొత్తం మనకి వచ్చిన ఈ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ద్వారా మనకి బయటపడిందండి. గంగాధరం ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీ చేసినప్పుడు 11 విదేశీ మద్యం బాటిళ్లు కూడా దొరికాయి. దీంతో అక్రమాస్తుల కేసుతో పాటు ఎక్సైజ్ కేసు కూడా ఆయనపై బుక్ అయింది. ఇక ఆయన ఇంట్లో దాదాపుగా 52 లక్షల రూపాయల క్యాష్ను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం నుండి జరుపుతున్న దాడుల్లో 10 అక్రమాస్తులు బయటపడ్డాయి. అయితే వాటి విలువ మార్కెట్లో 100 కోట్ల పైనే ఉంటుంది. మొత్తం 20 టీంలు 3 రాష్ట్రాల్లోనూ సోదాలు నిర్వహించాయి. తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లోని 11 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. విజయవాడ, హైదరాబాద్, నెల్లూరు, కడప, బెంగళూరు, గుంటూరు, విశాఖపట్నం, భీమిలి, చిత్తూరులో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇవాళ కూడా గంగాధరం ఆస్తులపై దాడులు కొనసాగే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఖాజా అందిస్తారు. ఖాజా, తవ్వే కొద్ది పాపాలు, వెతికే కొద్ది అక్రమాస్తులు అన్న చందంగా R&B చీఫ్ గంగాధరం ఆదాయం ఆస్తులు ఒక్కొక్కటిగా బయటపడుతూనే ఉన్నాయి. ఈ రోజు కూడా ఏసీబీ అధికారులు ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ రోజు ప్రధానంగా బ్యాంకు లాకర్లు నిన్న ఏవైతే 9 లాకర్లు తెచ్చారో దీనికి సంబంధించిన పూర్తి విషయాలపై ఆరా తీస్తూనే మరోవైపు ₹1 కోటి వరకు ఇంకా ఫిక్స్డ్ డిపాజిట్లు గంగాధరం అతని కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్నట్లు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఆయా బ్యాంకు అధికారులతో కూడా మాట్లాడుతున్నారు. అంటే నిన్నటి వరకు దాదాపుగా 10 కోట్ల వరకు ఆదాయానికి మించిన ఆస్తులు గుర్తించిన ఏసీబీ అధికారులు మరో ₹1 కోటి ఈ రోజు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ప్రధానంగా బ్యాంకు లాకర్లతో పాటు కాంట్రాక్టులతో ఉన్న సంబంధాలపై కూడా ఈ రోజు ఆరా తీసే అవకాశం ఉంది. ప్రధానంగా డొల్ల కంపెనీలు, అంటే కంపెనీలు లేకుండానే ఆయా పేర్ల మీద పెట్టుబడి పెట్టినట్టు కూడా గంగాధరం చెందిన అక్రమాలపై ఏసీబీ అధికారులు ఓ నిర్ధారణ కూడా ఇచ్చారు. ఇప్పటికే ఆదాయానికి మించిన ఆస్తుల కేసుతో పాటు ఇంట్లో 11 అక్రమంగా మద్యం బాటిల్ కలిగి ఉన్నందుకు అదనంగా ఎక్సైజ్ కేసు కూడా నమోదు చేశారు. ఇది ప్రధానంగా ఇప్పటి వరకు 10 కోట్ల రూపాయల విలువైన ఆదాయాన్ని మించిన ఆస్తులు గుర్తించారు. వీటి విలువ బహిరంగ మార్కెట్ లో 130 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ రోజు కూడా దీనికి సంబంధించిన కేసు సంబంధించిన విచారణ కొనసాగుతుంది. ఫిక్స్డ్ డిపాజిట్లపై ఈ రోజు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అలాగే
కాంట్రాక్టర్లు గంగాధర్ మధ్య జరిగిన Okay. అక్రమ లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. థ్యాంక్ యూ ఖాజా.